అలాగే నా పేరు మైత్రి వాకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా చాలామందికి ఇప్పుడు బిగ్ బాస్ రిలేటెడ్గా ఒక డౌట్ ఉంది. తనూజ ఆర్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ రివ్యూవర్స్లో కొంతమందికి అసలు అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ కూడా అసలు ఏమీ తెలియనట్టుగా బయటకి చాలా బాగా కనబడుతున్నారు. చాలా క్యూరియాసిటీని బిల్డ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అవన్నీ చూసినప్పుడు వా అన్న వా వాట్ ఏ పర్ఫార్మెన్స్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. బికాస్ బిగ్ బాస్ టీమ్ ఆడే స్ట్రాటజీలు కొన్ని ఉంటాయి. బిగ్ బాస్ టీమ్ ఆడే స్ట్రాటజీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆడే స్ట్రాటజీలు కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాడే స్ట్రాటజీలు కాదు, బిగ్ బాస్ టీం వాడే స్ట్రాటజీలు, వాళ్ళు ఆడే స్ట్రాటజీలు, వాళ్ళు ఆడే ఆట ఒకటి ఉంటుంది. దాని గురించి చాలా కొద్ది మందికి తెలుసు కొంతమందికి తెలుసు, కొంతమంది యూట్యూబర్లకు రివ్యూవర్లకు తెలుసు అందరికీ, కానీ ఎవరు కూడా బయటికి చెప్పట్లా. సో దానికి రీజన్ ఏంటనేది ఇంకా వాళ్ళకే తెలియాలి, దేవుడికే తెలియాలి. మనకి ఏమో శివయ్య ఏట అనుకుంటున్నాడు నాకేటి ఎరుక అన్నట్టు, ఇంకా వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదో మరి నాకేటి ఎరుక ఇంకా వాళ్ళకే తెలియాలి. సో ఇక్కడ ఒకటే పాయింట్, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే బిగ్ బాస్ టీం వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గెలిపించుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గెలిపించుకుంటారు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. అది మీరు ఏ రకంగా ఆలోచించుకున్నా సరే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తారు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గెలిపించుకోవడం కోసం. అదనమాట పాయింట్. ఇప్పుడు ఈవెన్ మీరు గమనించినట్టయితే సీజన్ 7లో కూడా పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీళ్ళిద్దరూ విన్నర్ అండ్ రన్నర్ పొజిషన్స్లో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే పల్లవి ప్రశాంత్కి అప్పుడు హెవీగా ఓటింగ్ ఉంది. కోర్స్ మరి ఇంకా అప్పట్లో ఇంకా ఆ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, నాగార్జున గారిని, వీళ్ళందరినీ కూడా ఎరిపాపనలు చేసి మరి ఆ మహానుభావుడు గెలిచాడు. నేను అప్పుడు నెత్తి నోరు మొత్తుకొని చెప్పా, ఊరి వాడి నమ్మకండ్రా, వాడు ఊరి జెన్యున్ కాదురా నాయన అని చెప్పి. కాకపోతే ఆ టైంకి ఏంటంటే పీపుల్ మేబీ వాళ్ళకి ఏంటంటే ఆ రైతు అనే ఒక సెంటిమెంట్ కానీ, లేదంటే పల్లవి ప్రశాంత్ యొక్క ఫేక్ ఏడుపులు కానీ ఇట్లాంటివన్నీ కూడా బాగా నచ్చేసి వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఓట్లు వేస్తారు. అదంతా జరిగిపోయింది. అండ్ శివాజీ గారు పక్కన ఉండడం ఒకటి చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ అడ్వాంటేజ్ అయిపోయింది అక్కడ. సో ఇవి ఓకే, బట్ నేను అంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సీజన్ 7లో కూడా యాక్చువల్గా దే వాంట్ టు మేక్ అమర్దీప్ యాస్ విన్నర్. కాకపోతే ఏంటంటే ఇంకా లాస్ట్ మినిట్లో కొంచెం రచ్చ అయిపోయేసరికి జనాలు ఫుల్గా చేరిపోయి పల్లవి ప్రశాంత్ గెలవాలి అది ఇది అని రైతు బిడ్డ గాడిద గుడ్డు అనుకొని సంథింగ్ ఏదో మొత్తానికి అప్పట్లో అట్లా బాగా లేపి కూర్చొని ఆ పంచాయతీ అంతా చేసి పల్లవి ప్రశాంత్ని గెలిపించకపోతే అన్నపూర్ణ తగలబెట్టేస్తాం అది ఇది అనేసరికి ఇంకా ఆ టైంలో వాళ్ళు కూడా కొన్ని డెసిషన్స్ అవి చేంజ్ చేసుకొని అమర్దీప్ని విన్ చేశారు. ఇది మొదటిసారి జరగడం కాదు ఇలాగా, ఇది అంతకు ముందు కూడా జరిగింది. సీజన్ 3 టైంలో కూడా అలాగే జరిగింది. అంటే కాకపోతే ఈ రీజన్ కాదు. సీజన్ 3లో కూడా వాళ్ళు శ్రీముఖినే గెలిపించాలనుకున్నారు. శ్రీముఖిని గెలిపిద్దామని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. బికాజ్ వాళ్ళకి రాహుల్ శ్రీముఖితోనే పని ఉంటుంది. రాహుల్ సిప్లిగంజ్ ఏమన్నా వస్తాడు, పాడతాడు, వెళ్ళిపోతాడు. శ్రీముఖి అలా కాదు కదా, మా టీవీలోనే కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు గమనించినట్టయితే మా టీవీలో ఎన్ని షోస్ చేస్తుంది ఆవిడ, చాలా చేస్తుంటుంది. సో అందుకని శ్రీముఖినే గెలిపిద్దాం అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆ టైంకి ఓటింగ్లో కనీసంలో 2 కోట్ల డిఫరెన్స్ ఉందంట ఓటింగ్ వీళ్ళిద్దరికి కూడా, శ్రీముఖికి అండ్ రాహుల్ సిప్లిగంజ్కి కూడా. సో మరి అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల వేరే దారి లేక గెలిపించారు రాహుల్ సిప్లిగంజ్ని, లేదంటే అప్పుడు కూడా అంతే. సో ఇలాగ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గెలిపించుకోవాలి అనే ఒక ఆస్పెక్ట్ అయితే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే కొంచెం మనం అనుకున్న వాళ్ళు గెలవకపోవచ్చు. అండ్ ఇంకొకటి, మనం అంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఆడియన్స్ చీలిపోయారు కాబట్టి ఇప్పుడు నేను మనం అని ఎవరిని అంటున్నాననే క్వశ్చన్ కూడా మీకు వస్తూ ఉండొచ్చు. యాజ్ అన్ ఆడియన్స్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈజ్ మనం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఓటేస్తున్నారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది మనం, అంతే. సో ఇక అంతమించి ఇంకేయట్లేదు, ఎవరు మెజారిటీ సైడ్ ఉన్నారనేది పాయింట్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఆడియన్స్లో ఇక్కడ మనం అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది, యూట్యూబర్స్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కలపనప్పుడు. అండ్ ఈవెన్ నేను కూడా మ్యాక్సిమం అందుకే చెప్తూ ఉంటాను కదా, నేను కూడా అంటే యాజ్ అ రివ్యూవర్ గాను, యాజ్ అ యూట్యూబర్ గాను కాకుండా ఒక ఆడియన్ లాగే ఫీల్ అయ్యి చెప్పడానికి ట్రై చేస్తుంటా. అండ్ బట్ ఎందుకంటే నాకు ఎలాగో అంత రీచ్ లేదు. ఇప్పుడు బిగ్ బాస్ పరంగా నాకు అంత రీచ్ లేదు. బిగ్ బాస్ పరంగా నాకు ఎక్కువ రీచ్ ఉందనుకోండి, నేను ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సి ఉంటుంది.
నేను నా భుజాల మీద ఆ బాధ్యతను మొయ్యాల్సి ఉంటది. ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి చెప్పానంటే, దాని కారణంగా వాళ్ళకి అక్కడ ఎంత ఇంపాక్ట్ పడతది అనేది కూడా నేను ఆలోచించుకుంటా. బట్ నాకు అంత రీచ్ లేదు కాబట్టి యాస్ ఎన్ ఆడియన్‌గా నేను మాట్లాడేసుకోవచ్చు. నేను ఓపెన్ అప్ అయిపోవచ్చు. నేను స్ట్రెయిట్‌గా మాట్లాడేసుకోవచ్చు. అంటే నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి చెప్పేసుకోవచ్చు. నాకు ప్రాబ్లమ్ ఉండదు. నాకు రీచ్ ఎలాగో ఎక్కువ లేదు కాబట్టి. అంటే ఈ సీజను. బట్ నెక్స్ట్ సీజన్ నుంచి కూడా నేను అంతే. ఎవరికీ సపోర్ట్ చేయకుండా నా మటుకు నేను మాక్సిమం టు మాక్సిమం అందరిని క్రిటిసైజ్ చేసే మైండ్ సెట్ నాది. అది మీరేదో అంటే నేను సీజన్ స్టార్టింగ్‌లో ఇలా చేసినప్పుడు కొంతమంది ఏంటంటే నాకేదో ఛాన్స్ రాలేదనో, లేదంటే ఇంకోటనో దానివల్ల ఇలా చేస్తున్నాను అనుకుంటారు. బట్ అట్లా కాదు. నాకేంటంటే వాళ్ళక్కడికెళ్ళిందే మనం వాళ్ళని జడ్జ్ చేసి ఓట్లేయడానికి కదా! సో, ఆ జడ్జ్ చేసేటప్పుడు కూడా ఎందుకు ఆ సాఫ్ట్ కార్నర్ అనే ఫీలింగ్ ఉంటది నాకు. సో, అందువల్ల ప్రతి వాళ్ళ మీద కొంచెం సీరియస్‌గానే ఉంటాను. అంటే ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే దాన్ని హైలైట్ చేయడానికి రెడీగా ఉంటా. సో, అదనమాట పాయింట్. అంటే ఎక్కడైనా దొరకకపోతారా అన్న ఫీలింగ్‌లోనే ఉంటాను మాక్సిమం టు మాక్సిమం. ఇన్‌కేస్ ఎవరైనా ఒకడు బాగా ఆడినట్టయితే దట్ ఈస్ ఫైన్. సో, 'బిగ్ బాస్' పరంగా నా మైండ్ సెట్ ఇలా ఉంటది. 'బిగ్ బాస్' ఒక్కదానిలోనే ఇలా ఆలోచిస్తా. మిగతా విషయాల్లో మళ్ళీ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది నా మైండ్ సెట్. బట్ ఈ ఒక్క విషయంలో అట్లా ఉంటది. సో, ఇక్కడ ఓవరాల్‌గా పాయింట్ సరే ఇదంతా కాదు గానీ, నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎవరిని గెలిపించాలి అనుకుంటే వాళ్ళనే గెలిపిస్తారు. ఇప్పుడు ఓటింగ్ ఇట్లా ఈక్వల్ స్టేజెస్‌లో ఉన్నట్టయితే. బట్ నిజంగానే ఓటింగ్ ఈక్వల్ స్టేజెస్‌లో ఉందా? అండ్ 'బిగ్ బాస్' మైండ్‌లో ఉన్నదేంటంటే అసలు 'బిగ్ బాస్' టీమ్ ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఈ 2 యాస్పెక్ట్స్ కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అసలు 'బిగ్ బాస్' టీమ్ ఎవరిని గెలిపించాలనుకుంటున్నారంటే వాళ్ళకి తనూజ గెలిచినా ఓకే, కళ్యాణ్ గెలిచినా ఓకే. వాళ్ళకి ఎవరు గెలిచినా ఓకే. బట్ మోస్ట్‌లీ వాళ్ళు ఎవరిని గెలిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? తనూజని గెలిపిస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాజ్ తనూజ వల్లే వాళ్ళకి ఫర్దర్‌గా యూజెస్ ఉంటాయి. సీరియల్స్ అని కాదు. జనరల్‌గా ఆవిడ షోస్‌కి చాలా వరకు వస్తదావిడ. అండ్ ఫర్దర్‌గా మా టీవీ పరంగా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తది. ఈవెన్ కళ్యాణ్ కూడా మేబీ ఆయన ఆల్రెడీ ఒకటి చెప్పినట్టు ఉన్నాడు కదా! అంటే బయట తిరుగుతోంది. నాకైతే గుర్తులేదు ఎప్పుడు చెప్పాడో. నాకు తెలిసి అగ్ని పరీక్ష టైంలో అనుకుంటా. అంటే నాకది వదిలేసి ఇంకా ఈ ఫీల్డ్‌లోనే కంటిన్యూ అవుతాను అన్నట్టుగా కూడా చెప్పాడని చెప్తున్నారు. సో, మరి అది చెప్పుండొచ్చు. అండ్ ఏమో దేర్ ఇస్ ఎ ఛాన్స్ చెప్పుండొచ్చు కూడా. నాకైతే గుర్తులేదు. మేబీ ఆ అగ్ని పరీక్ష అంతా ఇప్పుడు మళ్ళీ చూడలేం గదా! మనిషి ఏటి చెప్పాడో చూడడం కోసం. సో, బట్ అందరూ అదే అంటున్నారు చాలామంది. ఇప్పుడు అంటే కళ్యాణ్‌ని ఇష్టపడని వాళ్ళు చెప్తున్న మాట అది. సో, డెఫినిట్‌గా అది వాస్తవం అయితేనే వాళ్ళు బయటికి తీస్తారు కూడా కదా! సో, అట్లా అనమాట. సో, ఇప్పుడు ఆ పాయింట్ బయటికి తీస్తారు కాబట్టి మేబీ తను కూడా షోస్ పరంగా కొంచెం యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేయొచ్చేమో. కాకపోతే ఇప్పుడు ఈ ఓటింగ్ కోసం 'జై జవాన్' అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా! ఇంకేడ జవాను అదంతా వదిలేసినట్టే కదా! అని చెప్పి కూడా ఒకటి నడుస్తోందనమాట బయట. సరే చూద్దాం ఇంకా ఏదో ఒకటి సిట్యుయేషన్. సో, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఓకే. 'బిగ్ బాస్' టీమ్‌కి. కానీ మోస్ట్‌లీ ఎవరు గెలిస్తే హ్యాపీ అంటే తనూజ. ఎందుకంటే తనూజ అయితే ఆల్రెడీ మొత్తం అందరితోని కూడా ఒక మంచి యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఒక మంచి యాక్టివ్ కనెక్టివ్‌నెస్ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ అనే పర్సన్‌కి మేబీ తనూజతోనో, ఇమాన్యుల్‌తోనో, లేదంటే రీతుతోనో, డిమాన్‌తోనో వీళ్ళతో కొంచెం బాండింగ్ అనేది బిల్డ్ అయ్యి ఉండొచ్చు. కొంచెం ఆ ర్యాపో, కొంచెం యాక్టివ్‌నెస్ అనేది బిల్డ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మిగతా వాళ్ళు అందరికీ అట్లా అవ్వదు కదా! ఇప్పుడు మా టీవీ ఈవెంట్లు చాలామంది చేస్తూ ఉంటారు. చాలామంది ఆర్టిస్టులు చేస్తారు. ఒకరిద్దరు కాదు. గట్టిగా మాట్లాడుకుంటూ 30, 40 మంది ఆర్టిస్టులు ఉంటారు. సో, ఈ 5 ఆర్టిస్టులు మాత్రమే మ్యాండేటరీ కాదు కదా! ఆర్టిస్టులు అంటే. సో, ఇంకో 25 మంది ఉన్నారు. ఈ 25 మందికి మళ్ళీ ఏదో కొత్తగా పరిచయం చేసినట్టే ఉంటది. వాళ్ళందరికీ కూడా హాయ్, హలో, నమస్తే నా పేరు కళ్యాణ్ పడాల. ఇట్లా 'బిగ్ బాస్‌కి' ఎళ్ళాను. ఇట్లా ఇయన్నీ చెప్పుకునే పరిస్థితి ఉంటది. అంటే ఆ సిట్యుయేషన్ ఉంటది. తనూజకైతే అలా కాదు. తనూజ బేసిక్‌గా మొదటి నుంచి యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి సో, 'బిగ్ బాస్' టీమ్‌కి ఏంటంటే ఈ ఈవెంట్స్‌కి, షోస్‌కి వాటన్నిటికి కూడా అంటే 'బిగ్ బాస్' టీమ్ అనకూడదు. 'స్టార్ మా' టీమ్. 'స్టార్ మా' టీమ్‌కి ఏంటంటే ఈ ఈవెంట్స్‌కి వాటికి కూడా తనూజ చాలా బెటర్‌గా అవైలబుల్ ఉంటది. ఒకటి. రెండోది ఒకవేళ తనూజ గెలిచినట్టయితే ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ ద మెయిన్ 'బిగ్ బాస్' సీజన్. సో, వాళ్ళకి చాలా హ్యాపీ. అంటే వాళ్ళకొక మంచి ఏమంటారు ఒక గుర్తింపులాగా. ఎందుకంటే చాలా చోట్ల లేడీ విన్నర్స్ ఉంటారు గానీ మన దగ్గర కష్టం. చాలా రేర్‌గా ఉంటారు మన దగ్గర. సో, దానివల్ల ఏంటంటే ఈ లేడీ విన్నర్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికోసం కూడా ఈసారి తనూజని గెలిపించడానికి అవకాశాలుంటాయి. బట్ కళ్యాణ్ విషయంలో కూడా నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి ఎవరు గెలిచినా హ్యాపీయే అని 'బిగ్ బాస్' టీమ్ తాలూకు ఇంటర్నల్ డిస్కషన్స్‌లో తెలిసిందేంటంటే, వాళ్ళకి తనూజ గెలిచినట్టయితే ఫస్ట్ లేడీ విన్నర్ అవుతది. ఓకే. ఫైన్ అండ్ గుడ్. ఒకవేళ కళ్యాణ్ గెలిచినట్టయితే వీళ్ళు కామనర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొనొచ్చి అగ్ని పరీక్ష అని చెప్పి ఒక దిక్కుమాల షో పెట్టి, ఆ తర్వాత ఇదంతా చేసి మొత్తానికి ఏదో ఒకటి తెచ్చారు. ఒక ఇద్దరైతే దొరికారు మనకి కళ్యాణ్, డిమాన్. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే నేను డిమాన్ బెస్ట్ అంటాను యాక్చువల్‌గా. ఎందుకంటే ఓవరాల్‌గా చూసుకుంటే అన్ని యాస్పెక్ట్స్‌లోని కూడా హి ఈజ్ వెరీ గుడ్ అండ్ జెంటిల్‌మెన్. ఏమో ఎందుకంటే ఎప్పుడు కూడా లిమిట్స్ దాటిన ఫీలింగ్ ఉండదు. ఈవెన్ ఆ రీతుతో ఉన్న క్లోజ్‌నెస్‌లో కూడా డిమాన్ లిమిట్స్ దాటిన ఫీలింగ్ అయితే ఉండదు.
సో ఈజ్ జమ్ము అంటే వీళ్ళిద్దరిలో నాకు కంపేర్ చేసుకుంటే నాకు కళ్యాణ డెమోనా అంటే నాకు డెమోనే అనిపిస్తుంది నాకు అది ఎందుకో మరి. సో అంటే కంపేర్ చేసుకుంటే బట్ ఎందుకో అంత పాపులారిటీ రాదు. మీకు ఒకటి తెలుసా, నేననే కాదు, నేను చేయలేదు సరే ఈసారి కాదు, జనరల్గా రివ్యూవర్స్ కోసం చెప్తున్నా. రివ్యూవర్స్ ఎవరికి ఎక్కువ హైప్ ఇస్తుంటే ఆటోమేటిక్గా కామెంట్ సెక్షన్ అంతా వాళ్ళకి రిలేటెడ్గా మారిపోయి వాళ్ళకి ఆటోమేటిక్ హైప్ వస్తుంది. అది జనరల్గా జరుగుతోంది. అది ఏదో కావాలని చేస్తున్నారని నేను అన్ను, మేబీ కావాలని చేస్తూ ఉండొచ్చు కూడా, బట్ నేను అనకూడదు కాబట్టి నేను అన్ను. ఎందుకంటే మళ్ళీ రేపొద్దున నేను రివ్యూలు చేసినప్పుడు నన్ను కూడా అంటారు కదా. సో అందుకే నేను అన్ను. కానీ బట్ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ టాస్క్ ఆడినప్పుడు ఇద్దరు ప్లేయర్స్ బాగా ఆడితే ఒక ప్లేయర్కి ఇచ్చినంత హైప్ రెండో ప్లేయర్కి ఇవ్వట్లేదు. సో ఇది చాలాసార్లు జరుగుతోంది. అండ్ దాంట్లో భాగంగానే ఇమాన్యుల్కి రావాల్సినంత హైప్ రాలేదు. అండ్ మంచితనం, బంగారం, అబ్బా కళ్యాణ్ గోల్డ్ అని చెప్పి ఆ టైంలో కొన్ని చేశారు కదా, ప్రచారం చేశారు కదా. అంటే బేసిక్గా కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత అలా ఒక ముక్క తీసి తాకట్టు పెట్టుకుందాం అనుకుంటున్నారు అందరూ. సో అందుకని కళ్యాణ్ని గోల్డ్ అని చెప్పి ఆ టైంలో కొంచెం బాగా మార్కెటింగ్ చేశారు. ఆ టైంలో ఎలాగైతే చేశారో డిమాండ్ విషయంలో చాలాసార్లు చేసి ఉండొచ్చు, బట్ చేయలే ఎప్పుడు కూడా. డిమాండ్ డైమండ్ అని చెప్పి ఎవరు చెప్పలే, D² అని చెప్పి ఎవరు చెప్పలే. బట్ ఉన్నది నిజమే, అది వాస్తవం అది. బట్ ఏమంటే కొన్నిసార్లు అది బయటికి రాదు. సో ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా కొంచెం బెటర్గానే కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి. ఇక్కడ దాకా వచ్చారు, బాగానే ఉంది. సో వీళ్ళిద్దరిలో కళ్యాణ్ ఈజ్ ఇన్ విన్నింగ్ రేస్ కాబట్టి కళ్యాణ్ గెలిచినట్టయితే కామనర్స్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఒక పంచాయతీ ఒక ప్రోగ్రాం పెట్టి చేసినందుకు వాళ్ళకు ఒక ఎట్లా అంటే ఒక మంచి పేరు వస్తుంది కదా ఈ షోకి, అండ్ పాపులారిటీ పెరుగుతుంది. అండ్ రేపు పొద్దున్న ఈ కామనర్స్ని ఇంకా తీసుకురావచ్చు, మళ్ళీ తీసుకురావచ్చు. కామనర్స్ని తీసుకొస్తే వాళ్ళకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వారానికి ₹1,00,000 ఇస్తే సరిపోద్ది. వాళ్ళు ఒక 6గురినో 5గురినో తీసుకొస్తున్నారు, వాళ్ళని కామనర్స్ కింద తీసుకొని వచ్చేస్తే అయిపోతుంది. సో అది వాళ్ళకి రెమ్యునరేషన్లు మిగులుతున్నాయి. ఇప్పుడు సెలబ్రిటీని తేవాలంటే 2.5 లక్షల నుంచి 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. వారానికి 1,00,000 వేసుకుంటే ఒకవేళ పొరపాటున ఆ సెలబ్రిటీ 10 వారాలు ఉన్నాడంటే 10 లక్షలు ఎక్స్ట్రా రెమ్యునరేషన్. ఎందుకు అట్లా వీళ్ళకైతే 1,75,000 అట్లా కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. రోజుకు 10,000 చెప్పుని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లే. అలాగే చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి డబ్బులు కూడా మిగులుతాయి. అటు స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోతాయి. షోకి పాపులారిటీ ఉంటుంది, వీళ్ళకి డబ్బులు మిగులుతాయి. లెస్ బడ్జెట్లోనే వీళ్ళు అయిపించవచ్చు కూడా. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి వాళ్ళు కళ్యాణ్ గెలిస్తే. సో అందుకు వాళ్ళకి తనూజ గెలిచినా హ్యాపీయే, కళ్యాణ్ గెలిచినా హ్యాపీయే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు తనూజాని గెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, గెలిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, గెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. సరే, ఇప్పుడు తనూజ వర్సెస్ కళ్యాణ్లో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉండే అవకాశం ఉంది అంటే అవుట్ రైట్ తనూజాకి ఎక్కువ ఓటింగ్ ఉంది. ఇప్పటికీ కూడా అదే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ్కి అంత ఓటింగ్ పడిపోయే ఛాన్స్ అయితే లేవు. ఈవెన్ ఎంత సీరియల్ డ్రామా అనే పాయింట్ ఎందుకు వచ్చిందో అసలు ఏమో మరి, మొత్తానికైతే వచ్చింది. కానీ తనూజ విషయంలో అఫ్కోర్స్ యాక్టెడ్ ఇన్ సీరియల్స్ కాబట్టి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనూజాకి ఇనీషియల్గా మొదటి 10 వారాలు కూడా, మొదటి 10 కూడా కాదు కానీ ఒక 8-9 వారాల వరకు ఆల్మోస్ట్ తనూజ రాజ్యం ఏరింది, చక్రం తిప్పింది. లేదంటే షోని అంటే ఒంటి చేతితో నడిపించిందని చెప్పలేం. కానీ ఇక అంటే అందరికంటే చాలా ముందుందబ్బా, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇక మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడో వెనకాల ఎక్కడో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏడో రాజస్థాన్ దగ్గర ఉంటే తనూజ ఆల్రెడీ కేరళ దగ్గరికి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది, అంటే ముందుకు వెళ్ళిపోతుంది అలాగే పైనుంచి వస్తూ ఉంటే. సో అలా ఉంది పరిస్థితి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మెల్లిమెల్లిగా ఈ గ్రాఫ్ అనేది మారుతూ వచ్చింది. తనూజ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది, కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది, అదంతా అలా అవుతూ వచ్చింది. బట్ తనూజాకి జనరల్గా అసలు షో చూస్తారో లేదో కూడా తెలియదు, కానీ తనూజాని చూసి తనూజ ఈ షోలో ఉందని చెప్పి ఓట్లు వేసే బ్యాచ్ ఆవిడకి చాలామంది ఉన్నారు. అందులో నెంబర్ 1 ఆవిడ సీరియల్ ఫ్యాన్స్. తనూజ గారికి ఎవరైతే సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళలో చాలామంది ఆవిడ ఆటతో సంబంధం లేకుండా, ఆవిడ మాటతో సంబంధం లేకుండా జస్ట్ ఆవిడ షోలో ఉందని చెప్పి ఆవిడ నామినేషన్స్లో ఏ వీక్ ఉందో చూసుకొని ఆ వీక్ వెళ్ళి హాట్స్టార్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఓటు గుద్దేసి వచ్చేస్తారు, మిస్డ్ కాల్ ఇచ్చి వచ్చేస్తారు. ఆవిడ ఆటతో సంబంధం లేదు వాళ్ళకి. అందులో వీళ్ళొకరు నెంబర్ 1 తెలుగు ఆవిడ సీరియల్ ఫ్యాన్స్, రెండోది కన్నడ ఫ్యాన్స్. బేసిక్గా ఈ కన్నడ ఫ్యాన్స్ చాలామంది ఇలాగే చేస్తారు. ఈ విషయంలో నాకు నచ్చదు. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు అందరికీ ఉంటారు. ఇక వన్స్ ఫ్యాన్ బేస్ ఫామ్ అయిపోయిందంటే ఇంక అందరికీ అట్లాగే జరుగుతుంటుంది. ఫస్ట్ పాయింట్ అంటే ఆవిడ జనరల్ ఫ్యాన్స్ చూసి చూడకుండా ఓట్లేస్తారు. బట్ ఈ కన్నడ పీపుల్ ఏంటంటే తెలుగు షోలో మన కన్నడ అమ్మాయి, కన్నడ అబ్బాయి, కన్నడ మగ ఇట్లా వీళ్ళు గెలవాలి అని చెప్పి వాళ్ళు అట్లా ఓట్లు వేస్తుంటారు. నాకు అది కొంచెం నచ్చదు. నాకు కొంచెం కాదు, చాలా నచ్చదు నాకు.
లాస్ట్ టైం కూడా ఈయన పేరేంది, ఆ గెలిచినోడు పేరేంటి, విన్నర్ పేరు నిఖిల్. నిఖిల్ నిఖిల్ కోసం కన్నడ కాలేజీల్లో క్యాంపెయినింగ్స్ కూడా జరిగాయి. నమ్మ నాడిన హొగ్గ ಅಲ್ಲಿ రూల్ ಮಾಡಕ್ಕೆ ನೀವೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಬೇಕని చెప్పి. అంటే మనోడు అక్కడికి వెళ్ళి రూల్ చేయాలి అంటే మీరందరూ హెల్ప్ చేయాలి, ఓట్లు వేయండి, గుద్దండి 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 ఓట్లు గుద్దండి అని చెప్పి అక్కడ వాళ్ళ మీద రుద్ది 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 ఓట్లు వేయించారు. చేపను బాగినట్టు అట్లా చేపను రుద్దినట్టు రుద్ది మొత్తానికి ఓట్లు వేయించారు. సో అప్పుడు ఆ మనిషి గెలవడానికి కూడా అదే మేజర్ రీజన్ యాక్చువల్గా. సో కన్నడ ఓట్లు ఏవి కూడా లాస్ట్ వీకుల్లో చేలవు. లాస్ట్ వీకుల్లో జనరల్గా అక్కడ అంటే ఇంకా ప్రేరణ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి యష్మి బ్యాచ్ అంతా ఉండేది కదా అప్పట్లో. సో అట్లా కొంచెం ఓట్లు చేయలేవి. ఇప్పుడు అది కూడా లేదా, వన్ అండ్ ఓన్లీ కన్నడ క్యాండిడేట్ ఏ యష్మి అంటున్నా, యష్మి కాదు, అదే తనుజ. సో ఇంక ఈవిడ ఒకరితే ఉంది. సో ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు కూడా. సో డైరెక్ట్గా గుద్దుతారు, అది ఇంక నో డౌట్. తర్వాత మూడోది వచ్చి ఇక్కడ గేమ్ స్టార్టింగ్లో చూసి ఆవిడకి ఓట్లు వేయడం ఎవరైతే కొంతమంది మొదలు పెట్టారో వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు కొంతమంది అట్లా కంటిన్యూ చేస్తుంటారు. సరే లెట్స్ ఓట్ తనుజ, సరే స్టార్టింగ్లో బాగా ఆడింది కదా, ఇప్పుడు ఏదో కొంచెం అటు ఇటు అయినా కూడా షీ డిజర్వ్స్ అనే ఫీలింగ్ ఉంటారు కొంతమంది. అట్లా ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫైనల్గా నెంబర్ 4 వచ్చి ఆవిడ పిఆర్ టీం ఓట్లు, వాళ్ళు గట్టిగానే గుద్దిస్తారు. ఇది ఒక లెక్క ఓకే తనుజకి. మీన్వైల్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్టయితే కళ్యాణ్కి ఏంటంటే కొన్ని కార్డ్స్ ఉన్నాయి. జనరల్గా నేను కూడా ఒప్పుకుంటా, కళ్యాణ్ విషయంలో కొన్ని సింపతి కార్డ్స్ గట్టిగానే వాడుతున్నారు. లైక్ ఇప్పుడు అది అందరి విషయంలో జరుగుతుంది అబ్బా. ఈవెన్ సీజన్ 5 టైంలో కూడా నేను వైజాగ్లో ఫ్లెక్సీలు చూసేవాడిని. నేను మన వైజాగ్ ముద్దు బిడ్డ సిరి హనుమంతు బిగ్ బాస్ షోలో ఉంది, అందరూ ఓట్లు కుద్దండి అని చెప్పి ఫ్లెక్సీలు కట్టించారు ఏకంగా. ఆహా ఇంక బాగా మన ఎక్కిందిరా వద్దన అనుకున్నాను నేను. అంటే ఫ్లెక్సీలు కొట్టించు అంటే అది దాన్ని ఏమంటారు, ఏమోలే బిల్ బోర్డ్స్ అనుకుంటా, అట్లా పెట్టించారు మొత్తం అన్నీ కూడా. సో ఇన్ని చేశారు అంటే జనరల్గా ఇది ఎక్కడైనా ఉంటుంది. సో బయట క్యాంపెయినింగ్ జనాలు ఎట్లయినా చేయని. సో బయట క్యాంపెయినింగ్ని మనం లోపల కంటెస్టెంట్గా ఆపాదించకూడదు. బట్ లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్లో కొన్ని కళ్యాణ్ తాలూకు యాక్షన్స్ కారణంగా ఉంటున్నాయి కదా. సో ఎస్పెషల్లీ అందులో అది బీబీ టీమే కొంచెం ఎంకరేజ్ చేస్తోంది ఇట్లా సెల్యూట్లు కొట్టించి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. లైక్ ఇప్పుడు ఈ ఆర్మీ అనే విక్టిమ్ కార్డు, అంటే ఆర్మీ అనే కార్డు, కామనర్ అనే కార్డు, ఇట్లా రకరకాల థింగ్స్ ఉంటాయిలేండి. కొన్ని సింపతి కార్డ్స్ అయితే ఉంటాయి కళ్యాణ్ విషయంలో. బంగారం, మెరుగు పెట్టిన బంగారం, సానబెట్టిన బంగారం, ఇట్లా కూడా చెప్పి కూడా కొంతమంది ఓట్లు ఇస్తుంటారు. ఇట్లా ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి మొత్తం. సో కళ్యాణ్కి అటు అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఓటింగ్ లేకపోయినప్పటికీ కూడా తనకు బేసిక్గా తన ఇన్స్టా పేజ్కి దగ్గరగా 3 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. సో చాలా పెద్ద అచీవ్మెంట్ అది. బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు 3 లక్షల మంది తెలుగు షోలో రావడం అంటే, ఇప్పుడు హిందీలో మొన్న ఒక ఆవిడ ఎవరికో విన్నర్ అయినప్పుడు ఆవిడకి 2 మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. లోపలికి వచ్చినప్పుడు 40K ఉంటే బయటికి వెళ్ళడానికి 2 మిలియన్ ఉన్నారు. సో అంటే 19,60,000 మంది పెరిగారు. ఆ లెవెల్లో మన దగ్గర పెరగలేరు, అదంత ఈజీ కాదు, ఎందుకంటే హిందీ షో రీచ్ వేరు. బట్ మన దగ్గర ఆ 3 లక్షల వరకు పెరగడం అనేది కూడా చాలా పెద్ద విషయమే. సో అంతమంది ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకున్నాడు. సో ఓట్ బ్యాంక్ అనేది బాగానే బిల్డ్ అయింది. అటు ఆర్గానిక్ ఓట్ బ్యాంక్ ఉంది, పిఆర్ టీం కూడా ఉంది. పిఆర్ టీం లేదు అనే మాటే లేదు, కళ్యాణ్ కూడా పిఆర్ టీం ఉంది. ఇంకా నన్ను అడిగితే కొత్త గొప్ప డెమాన్కి పిఆర్ టీం లేదనిపిస్తుంది, ఇమాన్యుయల్కి కొంచెం తక్కువ ఉందనిపిస్తుంది జనరల్గా, నాకు పర్సనల్గా అనిపించింది. అయితే సంజనా గారికి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది ఆవిడ పిఆర్ టీం అయితే. ఆవిడ పిఆర్ టీం అయ్యా మొన్న ఒక వీడియో చూశాను నేను, నాకు నిజంగా ఆవిడ ఏదో తింటోంది, ఇమాన్యుయల్కో ముక్క పెట్టింది, వెనక కళ్యాణ్కో ముక్క పెట్టింది. ఆ రెండు పెట్టినందుకు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అని చెప్పి పెట్టారు. ఇందులో అంత ఎమోషన్ ఏముందా అని ఆలోచించాను. కింద చూశాను, కింద అంటే రాస్తారు కదా డిస్క్రిప్షను టైటిల్, అది చూస్తే తన కొడుకుని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నా, ఆ బాధని బయటకు చూపించకుండా మనసులోని అదివి పెట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో తన బిడ్డను చూసుకొని అందరికీ తినిపిస్తూ, అందరినీ ఏమంటారు, అందరి కడుపు నింపుతూ ఒక తల్లి ఎలా ఉండాలో మనకి చూపిస్తున్న సంజనా గారు అన్నట్టుగా ఒకటి చూపించారు, ఒకటి పెట్టారనమాట. అందులో అంతుందా? నాకేం కనపడలేదు. ఏవో 2 ముక్కలు చపాతీ పెట్టింది ఆవిడ, ఈయనకో ముక్క ఆయనకో ముక్క, దానికి ఇంత మీనింగ్ ఉందా? లిటరల్లీ ఐ వాజ్ అనే షాక్ అసలు. సో అట్లా అన్నమాట. సో నాకు కొన్ని చూసినప్పుడు అరేహో అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది నాకు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆవిడకి ఉన్నారు, అందరికీ ఉన్నారు. సుమన్ శెట్టి గారి పిఆర్, మా పిఆర్ ప్రపంచం అయింది. సో అందరికీ పిఆర్స్ ఉన్నారు, కళ్యాణ్కే ఉన్నారు డెఫినెట్గా, ఆ ఓటింగ్ కూడా ఉంది. బట్ నేనేమంటానంటే
ఈ సీజన్ 5లో కూడా ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి, సీజన్ 5లో కూడా మనకి ఆ శ్రీరామచంద్ర గెలుస్తారు అది ఇది అని లాస్ట్ మూమెంట్లో ఊపు వస్తుంది, కానీ గెలవడం. అట్లాగే సీజన్ 6లో కూడా శ్రీహాన్ విషయంలో ఒకటి ఊపు వచ్చింది, బట్ గెలవడు. సీజన్ 7 విషయంలో శివాజీ గారి పరంగా అనుకున్నారు, బట్ ఆయన గెలవలేదు. సీజన్ 8 పరంగా గౌతమ్ అనుకున్నారు, మళ్ళీ ఊపు వచ్చింది, కానీ గెలవడు. సో స్టార్టింగ్ నుంచి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. అండ్ ఈ కన్నడ ఓట్ బ్యాంక్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఇన్కేస్ కన్నడ ఆర్టిస్టులు ఉన్నట్టయితే. కన్నడ ఆర్టిస్టులు లేకపోతే లేనే లేదు, బట్ కన్నడ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళే గెలుస్తారు. అది కూడా వాళ్ళు ఒకరే ఉన్నారు ఈసారి. సో గుద్దుడు తనూజాకి, కన్నడ బిడ్డ. అది మరి మ్యాటర్. అంతే, ఇంకా మ్యాక్సిమం తనూజాని గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళు బిల్డ్ చేసుకున్న ఓటు బ్యాంకుని బట్టి కూడా చెప్తున్నాను నేను. వాళ్ళ ఆట తీరులు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు అన్నీ చూసుకున్నా కూడా ఇనీషియల్గా తనూజ గ్రాఫ్ జమ్మని లేచింది, బట్ అలా దిగుతూ వచ్చింది, నేను కాదనట్లే. కళ్యాణ్ గ్రాఫ్ ఇనీషియల్గా ఇలాగే ఉంది. ఇంకా నన్ను అడిగితే ఇలా వెళ్ళింది ఇనీషియల్గా. కళ్యాణ్ గ్రాఫ్ కిందకే పోయింది. పులిహార రాజా అనే పేరు వచ్చింది. అసమాను తడిమితూ ఉంటాడు, పిసుకుతూ ఉంటాడు అనే పేరే వచ్చింది ఇనీషియల్గా నన్ను అడిగితే. మొన్న ఏదో ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది, తనూజ వాష్రూమ్లో ఉన్నప్పుడు కింద నుంచి ఏదో చీపురు పొల్ల పెట్టి గెలుగుతున్నాడని. అది స్నానం చేస్తుంటే గెలుగుతున్నాడని చెప్పి కొంతమంది, లేదా ఆవిడ బట్టలు తూతుంది అప్పుడు గెలుగుతున్నాడని కొంతమంది. అంటే కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు. సో బట్ ఏది నిజమనేది మనకు తెలియదు, ఎందుకంటే తనూజ లోపల ఏం చేస్తుందో మనకేంటి తెలుసు ఆ టైంకి. సో దాని గురించి ఎవరు పాయింట్అవుట్ చేయలేం, ఎవరు క్వశ్చన్ చేయలేం. అండ్ కళ్యాణ్ బూతుల్ని కూడా హైలైట్ చేయట్లేదు ఏంటి, తనూజాని ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి కదా. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, కొన్ని పాయింట్లు చెప్తా. బిగ్ బాస్ టీం ఎందుకు అట్లా చేస్తుందో మీకు కూడా చెప్తా చూడండి. బిగ్ బాస్ టీంకి బేసిక్గా ఇప్పుడు తనూజ గెలవాలని ఉంది, కళ్యాణ్ గెలవద్దని ఉంది అనుకుందాం. ఇది ఒకటి మటుకు చాలా పెద్ద సీక్రెట్, గుర్తుపెట్టుకోండి. బీబీ టీం తాలూకా ఇంటర్నల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తా, వాళ్ళ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందో చెప్తా. తనూజ గెలవాలి, కళ్యాణ్ గెలవద్దు అని బీబీ టీంకి ఉంది. అప్పుడు బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే నాగార్జున గారి చేత తనూజాని ఊరికే ఉన్నదానికి, లేనిదానికి, అయిన దానికి, కాని దానికి తిట్టిస్తారు, చీకొట్టిస్తారు, కేకలేయిస్తారు నాగార్జున గారి చేత. తనూజాదే తప్పు, తనూజ చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు అంటే కసబు చేసినంత నేరాల కంటే పెద్ద నేరాలు అన్నట్టుగా తిట్టిస్తారు. మీన్వైల్ కళ్యాణ్ని గెలిపించకూడదని వాళ్ళకు ఉంది కాబట్టి కళ్యాణ్ చేసిన తప్పుల్ని కూడా హైలైట్ చేయరు. సో దట్ పీపుల్ బయటికి అదేంటది హోస్ట్ ఇట్లా చేస్తున్నారు, సో కళ్యాణ్కి కావాలని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సో మనం తనూజాకి సపోర్ట్గా నిలబడాలి, సో మనం తనూజ వైపు ఉండాలి. తనూజ తప్పు లేని చోట కూడా తనూజని తిడుతున్నారు, కళ్యాణ్ తప్పున్న చోట కూడా కళ్యాణ్ తిట్టట్లేదు అనే ఒక ఒపీనియన్ ఆడియన్స్ మైండ్ సెట్లోకి ఇవ్వడం కోసం కావాలని హోస్ట్ చేత అలా చేయిస్తారు. నాగార్జున గారు జనరల్గా ఆయన ఎపిసోడ్లు చూడరు కూడా సరిగ్గా, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఆయన ఎపిసోడ్లు చూడరు. లైవ్ సంగతి దేవుడు ఆయన ఎపిసోడ్లు కూడా చూడరు ఆయన, ఎందుకంటే ఆయన అంత ఖాళీగా ఉండరు. ఆయనే మనలా కాదు కదా, ఆయన చూడరు ఆయన ఇట్లాంటి షోలు అన్నీ కూడా. సో ఆయనకి ఏం చేస్తారంటే ఆ రోజు సాటర్డే రోజు పొద్దున్న ఆయన సెట్కి వచ్చినప్పుడు ఆ వారం అంతా ఏదైతే జరిగిందో మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక ఐప్యాడ్లో వేసి ఒక గంటన్నర ఎపిసోడ్ కింద ఎడిట్ చేసి ఉంచుతారు. నాగార్జున గారికి అది అక్కడ పెడతారు, ఆయన రెడీ అవుతున్న గ్యాప్లో అది అట్లా పెడతారు. అది ఆయన చూసుకుంటా వింటా ఉంటారు మొత్తం అంతా కూడా. ఓహో ఇంత మాట అన్నాడా అని చెప్పి అదంతా మళ్ళీ అది అప్పటికే 4 రోజులు అయిపోయి జరిగిపోయి కాకపోతే అప్పుడు చూస్తారు ఆయన. అప్పుడు చూసి వచ్చి ఫ్రెష్గా చీవాట్లు పెడతారు. అండ్ దానికి కూడా మళ్ళీ కొన్ని ఏమంటారు డైరెక్ట్గా అన్ని నాగార్జున గారి చెప్పరు, టాక్ బ్యాక్ ఉంటుంది. టాక్ బ్యాక్లో హింట్స్ ఉంటాయి. పీసీఆర్ టీం ఉంటుంది, పీసీఆర్ అంటే పీసీ రూము. సో ఆ పీసీ రూమ్లో మనకి ఏంటంటే లైవ్ యాక్షన్ అంతా కనబడుతుంటుంది, అక్కడ ఏం జరుగుతుంటుంది, డైరెక్టర్స్ అక్కడే ఉంటారు. సో వాళ్ళు అక్కడ నుంచి టాక్ బ్యాక్లో చెప్తుంటారు, ఒక పర్సన్ ఉంటారు చెప్పడానికి. అండ్ ఇక్కడ దీనికోసం మళ్ళీ రైటర్స్ ఉంటారు, నాగార్జున గారు ఏం చెప్పాలో డైలాగులు కూడా రాస్తుంటారు ముందు రోజే. మొదటి ఫ్రైడే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి కూర్చుంటారు, ఇంకా అట్లా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం కంప్లీట్గా అక్కడ జరుగుతుందంతా కూడా జనరల్గా క్యాజువల్గా జెన్యున్గా జరుగుతున్న ప్రాసెస్ అనుకోవద్దు. వాళ్ళకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. బిగ్ బాస్లో ఉండే కంటెస్టెంట్లకు ఎలాగైతే స్ట్రాటజీలు ఉంటాయో వాళ్ళు ఆడుతున్న స్ట్రాటజీలను బట్టి గేమ్ను మార్చడానికి వీళ్ళ స్ట్రాటజీలు ఉంటాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే టీఆర్పీలు బాగుండాలి, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఉపయోగపడే కంటెస్టెంట్ గెలవాలి, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఈ షో తర్వాత కూడా ఆ కంటెస్టెంట్లు ఉపయోగపడాలి. సో దిస్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు డిమాండ్ని రీతోని తర్వాత తీసుకొని వచ్చి బీబీ జోడీ 2లో వైల్డ్ కార్డ్ కింద వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సో ఇలా కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు వాడుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే షో అయిపోయిన తర్వాత కూడా వేరే షోలకి వేరే ప్రోగ్రాములకి అండ్ ఎలాగో 9 నెలల దాకా అగ్రిమెంట్ ఉంటుంది, మా టీవీలో తప్ప ఇంకెందులో చేయకూడదని. అవన్నీ ఉంటాయి కాబట్టి అందువల్ల వాళ్ళు ఈ ప్యాటర్న్ అనుసరిస్తూ వాళ్ళ రేటింగుల దృష్ట్యా వాళ్ళకి ఉపయోగపడే కంటెస్టెంట్ని గెలిపించుకోవడానికి కొన్ని ట్రిక్కులు ప్లే చేస్తారు. అందులో భాగంగానే గెలవాలి అని ఎవరినైతే అనుకుంటారో ఆ కంటెస్టెంట్ని ఎక్కువ తిట్టిస్తారు,
గెలవద్దు అనుకుంటున్న కంటెస్టెంట్ని తక్కువ తిట్టిస్తారు. సో దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రాటజీ. అందుకే మీకు రీసెంట్ టైంలో తనూజాని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు నాగార్జున గారు. కళ్యాణ్ అసలు ఏమాత్రం క్వశ్చన్ చేయరు. ఆ బూతుల్ని కూడా లైట్ తీసుకొని జోక్ లాగా వదిలేస్తారు. తర్వాత ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. బిగ్ బాస్ బేసిక్గా కళ్యాణ్ని క్యాప్టెన్ పరంగా చాలా గట్టిగా తిట్టాడు, గట్టిగా వేసుకున్నాడు అనే పాయింట్ వచ్చింది. బట్ దాన్ని కూడా కావాలని మనకు టెలికాస్ట్ చేయరు, అది నాగార్జున గారి చేత కూడా మాట్లాడించరు. ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి ఓవరాల్గా మీరే అర్థం చేసుకోండి. నా ఎస్టిమేషన్ అయితే మటుకు ఎండ్ ఆఫ్ ది డే తనూజ విలువైతే విన్నారు. తనూజ గెలిచే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి ఈ సీజన్కి అయితే మాత్రం. మేబీ ఇంకా మనం ఏమైనా అనుకుందాం లాస్ట్కి వచ్చేసరికి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. లాస్ట్కి అయితే మటుకు ఏది జరగాలో అదే జరుగుతుంది. అండ్ అలా జరిగేది అయితే మ్యాక్సిమం తనూజని. కళ్యాణ్ గెలవకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో షేర్ చేయనప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై.